నథింగ్ మామ్. బేబీ స్టాప్. ఆ రూమ్ లో సీసీ కెమెరా పెట్టావా? పెట్టాను మామ్. అదే లైవ్ చూస్తున్నాను. దిస్ ఇస్ నాట్ రైట్ బేబీ. వాళ్ళు కలిశారని చెప్పాను కదా, ఇంకా నీకు డౌట్ ఎందుకు? ముచ్చటగా మూడోసారి కలుస్తారో లేదోనని నాకు డౌట్ మామ్. అందుకని రూమ్ లో కెమెరా పెట్టి లైవ్ చూస్తావా? లేకపోతే దానికి ఆ శాపం ఉండదు కదా మామ్. కలవకుండా ఎక్కడికి పోతారు? మనం ఎంత ఉండమన్నా మంగ ఇంకొక రోజు కూడా ఇక్కడ ఉండదు. రేపు విడుదలయ్యే ఖైదీ ఈ రోజు తప్పించుకోదు బేబీ. నేను ఆ మంగని నమ్మలేను మామ్. తనని మనం ఫోర్స్ చేస్తున్నామని అది మనిద్దరి మీద కోపంగా ఉంది. శాపం నుంచి అది గనక తప్పించుకుంటే ఐ కాంట్. మంగ సంగతి పక్కన పెట్టు. జై కెమెరాని చూశాడంటే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో తెలుసా నీకు? నో మామ్, చూసే ఛాన్సే లేదు. నేను చాలా సీక్రెట్ గా పెట్టాను. షిట్! చూడు, నేను భయపడిందంతా అయింది. జై కెమెరా చూసేశాడు. నిత్య, ఆకలిస్తుంది. నేను ఫ్రెష్ వస్తాను, డిన్నర్ చేద్దాం. థ్యాంక్ గాడ్ జై చూడలేదు. అసలు మనకింత టెన్షన్ అవసరమా బేబీ? నాకు అవసరం మామ్. వై డోంట్ యు అండర్స్టాండ్? ఇది రిస్క్. ఆ శాపం నాకు ఇంకా రిస్క్. నువ్వు అసలు చెప్తే వినవా? మామ్, ఇది నా లైఫ్. ఈ రోజు అది తప్పించుకుంటే రేపు ఉండదని నువ్వే చెప్తున్నావు. అందుకే రిస్క్ తీసుకున్నాను. నీ ఇష్టం బేబీ. ఇప్పటి వరకు ఎంతో కేర్ఫుల్ గా వర్కౌట్ చేశాను. ఈ లాస్ట్ మినిట్ లో నువ్వు టెన్షన్ పడి నన్ను భయపడుతున్నావు. జైకి తెలిస్తే అంత తలకిందులైపోతుంది. ఆలోచించుకో. డోంట్ వరీ మామ్. ఆ రూమ్ లో జై ఇప్పటి వరకు చేసిన యాక్టివిటీస్ విజువల్స్ మాత్రమే. మనపై డౌట్ వచ్చి కాదు. వెళ్ళి వాళ్ళ కొడ్డించు. నువ్వు డిన్నర్ చేయవా? టుమారో మార్నింగ్ ఒకేసారి జైతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఓకే. నిత్య, నువ్వు కూడా మాతో కలిసి భోంచేయచ్చు కదా.
లేదండి, మీరు తిన్నాక తింటాను. ఆంటీ, మ్యారేజ్ అయ్యాక నిత్యలో చాలా చేంజ్ వచ్చింది కదా? పక్కా మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ లా బిహేవ్ చేస్తుంది. తనలో ఇంత చేంజ్ వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. జై, రేపటి నుంచి ఇంకా చేంజెస్ వస్తాయి. కొత్త నిత్యం చూస్తాం. ఈ టుమారో కాన్సెప్ట్ ఏంటంటే నిత్య కూడా 2 days ఆగండి అని చెప్పింది. రేపేం జరుగుతుంది? అంటే పెళ్ళైన కొత్తలో ఏ ఆడపిల్లకైనా కాస్త మొహమాటం, సిగ్గు, బిడియ ఉంటాయి కదా జై. రోజులు గడిచే కొద్దీ అవి తగ్గిపోయి ఫ్రీనెస్ వస్తుంది. అందుకే అలా చెప్పాను. ఏమో ఆంటీ, నాకైతే పెళ్లికి ముందు రోజులే బాగున్నాయనిపిస్తుంది. ఎందుకు జై? ఐ మీన్, ప్రేమలో ఉన్న ఫ్రీడమ్ పెళ్లి తర్వాత ఉండదనుకుంటా. డోంట్ వరీ జై, ప్రేమ కంటే పెళ్లే గ్రేట్ అని త్వరలోనే నిత్య ప్రూవ్ చేస్తుంది. ఆ హ్యాపీ డేస్ త్వరగా రావాలనుకుంటున్నాను. ఏంటి జై? ఏం లేదంటీ. అవును, ఫాతిమా ఇక్కడ? తను వెళ్ళిపోయిందా? లేదు జై, తను రూమ్ లో ఉంది. తను భోంచేదా? నీకు తెలుసు కదా తను అందరి ముందు తినదని. ఉన్నది మనమే కదా ఆంటీ, ఇబ్బంది ఏముంది? నిత్య, వెళ్ళి ఫాతిమాని తీసుకురా. వద్దు, నేను పిలుచుకొస్తాను. ఆగండి ఆంటీ, భోజనం మధ్యలోంచి లేవకూడదు. నిత్య, నువ్వెళ్ళు. ఇది కానీ ఆ రూమ్ లో ల్యాప్టాప్ ని చూసిందో కొంప కొల్లేరే. ఆంటీ, ఏమైంది? తినండి. నథింగ్ జై. అంటే గదిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నిన్న మైక్ పెట్టినట్టు ఈ రోజు కెమెరా పెట్టారన్నమాట. వీళ్ళకి నాపై అనుమానం పోలేదు. ఏంటి వచ్చావు? మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు మేడం. ఎందుకు? భోంచేయడానికి. నేను వస్తున్నాను, నువ్వెళ్ళు. ఇది ల్యాప్టాప్ చూసేసి ఉంటుందా? ఛాన్సే లేదు. ఈ యాంగిల్లో ల్యాప్టాప్ స్క్రీన్ అస్సలు కనిపించదు. నిత్య, ఫాతిమా ఏది? వస్తుంది.
రా ఫాతిమా, మాతో కలిసి డిన్నర్ చేయి. మీరు తినండి సాబ్, నేను నిత్య కలిసి తింటాం. ఇది మా లాస్ట్ డిన్నర్. అదేంటి? అంటే రేపు మీది ఇంటికి మీరు పోతారు, నేను మాది ఘర్కి వెళ్తాను. మళ్ళీ మేము కలిసి తినే ఛాన్స్ ఎప్పుడు వస్తుందో అని. ఓకే, అలాగే తినండి. నిత్య, త్వరగా భోంచేసి ఫాస్ట్ గా పాల గ్లాస్తో వచ్చాయి. నేను గదిలో వెయిట్ చేస్తూ ఉంటాను. ఆ నాది ఫ్రెండ్ కు నేనే స్వయంగా పాల గ్లాస్ ఇచ్చి పంపిస్తాను సాబ్. మీరు వెళ్ళండి. దేవుడా, గదిలో కెమెరా పెట్టి చేతికి పాల గ్లాస్ ఇచ్చి పంపిస్తారా? ఈ రాత్రికి దొరికేసేలా ఉన్నాం. సార్, ఏం సార్ ఇలా వచ్చావు? ఆఫీస్ లో మీ బ్రీఫ్ కేస్ మర్చిపోయారండి, తీసుకొచ్చాను. పెళ్ళైనప్పటి నుంచి నిత్య తప్ప ఇంకేం గుర్తు రావట్లేదు చారి. థ్యాంక్ యూ. భలేవారు సార్, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏమిటి? అది నా డ్యూటీ. భోంచేసావా? ఇంకా లేదండి, ఇంటికి వెళ్ళి తింటానండి. మీనాక్షి వెయిటింగ్. ఆ, నేను కూడా నిత్య కోసం వెయిటింగ్ చారి. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ కచారి. థర్డ్ నైట్ అని చెప్పు. అదే సార్. బాయ్ సార్, వెళ్ళొస్తాను మేడం. వస్తానండి. ఈ జామర్ తో ఎలాంటి సిగ్నల్స్ నైనా జామ్ చేయొచ్చు. సెల్ ఫోన్, మైక్ ఏవి పనిచేయవు. ఆంటీ, తెలివితేటలు మీకే కాదు నాకు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారో చేసుకోండి. ఈ మూడో రాత్రి పూర్తయితే నిత్యలో ఏదో చేంజ్ వస్తుందన్నాను. ఏం చేంజ్ వస్తుందో చూద్దాం. వెళ్ళు, ఆఖరి రాత్రి ఎంజాయ్ చేయి. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి నీ క్యారెక్టర్ కి ఫినిషింగ్ ఇచ్చి వెళ్ళిపో. రేపటి నుంచి జై నా వాడు. జై పక్కన నేనే ఉంటాను. గో. బేబీ, ఇందాక మంగ నీ రూమ్ లోకి వచ్చినప్పుడు ల్యాప్టాప్ చూడలేదు కదా? లేదు మామ, దానికే డౌట్ రాలేదు. బీ కేర్ఫుల్ బేబీ. సీసీ కెమెరా గురించి మంగకు తెలియకపోయినా జైకి డౌట్ రావచ్చు. జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. నీ డౌట్ క్లియర్ అవ్వగానే ల్యాప్టాప్ క్లోజ్ చేసేసి. ఓకే మామ, డోంట్ వరీ. గుడ్ నైట్. గుడ్ నైట్.
పాలు సగం తాగి సగం నాకు ఇవ్వండి. ఎందుకు? ఎందుకు ఏమిటి అని అడగండి ప్లీజ్. ఏ ఏమైంది నీకు? పెద్దగా అరవకండి, క్లోజ్ గా ఉన్నట్టు నటించండి. నటించడానికి ఇక్కడ ఎవరూ లేరు కదా. ఎవరో ఉన్నట్టు మన చూస్తున్నట్టు ఎందుకా కంగారు? అయ్యో దేవుడా, ఈ రూమ్ లో కెమెరా ఉన్నట్టు ఈయనకెలా చెప్పాలి? లైవ్ రావట్లేదేంటి? ఏమైంది? ఓ మై గాడ్, వాట్ హ్యాపెనింగ్? ఏంటి, కెమెరా పనిచేయట్లేదా? లేదా ఈ ల్యాప్టాప్ పనిచేయట్లేదా? షిట్! ఇప్పుడు ఆ రూమ్ లో ఏం జరుగుతుందో ఎలా తెలుసుకోవాలి? మీరు రండి, పడుకోండి. ఎంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. మీ మామ్ మైక్ పెట్టినా ఇంకేమైనా పెట్టినా పని చేయకుండా జామర్ తెచ్చాను. ఈ గదిలో ఏం జరుగుతుందో ఎవ్వరికి ఏమీ తెలియదు. నిజమా? కావాలంటే నీ ఫోన్ నుంచి నాకు కాల్ చేయి, నీకే తెలుస్తుంది. కాల్ వెళ్ళడం లేదు. చెప్పాను కదా, జామర్ వర్క్ చేస్తుంది. ఇప్పటిదాకా బానే పనిచేసావు కదే, ఇప్పుడు ఏమైంది? ఆ గదిలో ఏం జరుగుతోంది? సో ఎప్పట్లాగా మనం ఎవరికి భయపడక్కర్లేదు, విడివిడిగా పడుకుందాం. ఈ 3వ రాత్రి పూర్తయితే రేపటి నుంచి ఏదో మార్పు వస్తుందని నువ్వు మీ మామ్ అన్నారు కదా. ఆ మార్పు కోసం కలలు కంటూ కింద నిద్రపోతాను. ఏమండి, ఈ రాత్రైనా బెడ్ పైన పడుకోండి. వద్దమ్మా, అలవాటైపోయింది. ఇక్కడే హాయిగా ఉంది. ఎన్ని రోజులు మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి. రేపటి నుంచి బాధ పెట్టే ఈ నిత్యం ఉండదు. మీకు సంతోషాన్నిచ్చే నిత్యం మాత్రమే ఉంటుంది. మీరు కోరుకున్నది ఇస్తుంది. మీ ప్రేమను మీరు తిరిగి పొందుతారు. నిత్యతో ఆనందంగా ఉంటారు. నువ్వేమన్నా వ్రతం లాంటిది ఏమన్నా చేస్తున్నావా? లేకపోతే 3 రోజులు గడువేంటి? నాకేం అర్థం కావట్లేదు, చెప్పు. నాకే అర్థమైతే కదా మీకు చెప్పడానికి. ఏంటి? జీవితంలో కొన్ని ఎప్పటికీ అర్థం కావు. సమాధానం లేని ప్రశ్నలు కొన్ని ఉంటాయి. వాటి వెనక పడటం ఎండమావుల్లో నీళ్లు వెతకటం లాంటిది. ఆలోచించకుండా నిద్రపోండి. రేపు మీరు కొత్త సూర్యోదయం చూస్తారు, కొత్త నిత్యం చూస్తారు. అంటే ఈ ఒక్క రాత్రిలో జీవితం మారిపోతుందంటావు? చూద్దాం. ఏ నిత్య, ఏంటిది? మీ పట్ల ఎన్నో తప్పులు చేశాను, అన్ని క్షమించండి. కొత్త జీవితం అంటున్నావు, ఈ పనేదో తెల్లారి చేయొచ్చు కదా. తెల్లవారితే నేనుండను కదా. చెప్పు నిత్య. చీకటి పడితే సూర్యుడుండడు, తెల్లవారితే చంద్రుడికి రూపం ఉండదు. 3 నాళ్ల మజిలీ ఈ జీవితం. ఎప్పుడు ప్రయాణం మొదలవుతుందో ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఏ పాత సినిమాల హీరోయిన్ లాగా డైలాగులు చెప్తున్నావేంటి? అంత ఫిలాసఫీ మనకు అవసరం? అబ్బో, ఎన్ని రోజులైంది నిత్య నువ్వు ఇలా నవ్వి?
సూర్యుడు చంద్రుడు అన్న విన్నాక నీ ముందు వాళ్ళిద్దరూ వేస్ట్. గుడ్ నైట్ అండి. ఏదేది ఇంకొకసారి చెప్పు. గుడ్ నైట్. రేపు మార్పు వస్తుందని ఇప్పుడు నిజంగా నమ్ముతున్నా నిత్య. గుడ్ నైట్.